ఓం శాంతి. ఈరోజు మురళి 3/9/2025. మధురమైన పిల్లలారా, మీకు సత్యమైన యాత్రను నేర్పించేందుకు సత్యమైన మార్గదర్శకుడు వచ్చారు. సత్యమైన యాత్ర ఏది? దైహిక యాత్రలు ప్రపంచంలో ఉన్నాయి, కానీ ఆత్మిక యాత్ర బాబా వచ్చి నేర్పించేది ఒకటే. అందుకయ్యే బాబా అంటున్నారు, మీకు సత్యమైన యాత్రను నేర్పించేందుకు సత్యమైన మార్గదర్శకుడు వచ్చారు. మీ యాత్రలో ముఖ్యమైనది పవిత్రత. మన యాత్రలో మనం పరంధామం వరకు వెళ్ళడానికి, దేహాతీతం కావడానికి ముఖ్యమైనది పవిత్రత. స్మృతి చెయ్యండి మరియు పవిత్రంగా ఉండండి. బాబాను స్మృతి చేయడము మరియు పవిత్రంగా ఉండడం, ఇవి రెండే ముఖ్యమైనవి. పవిత్రత కూడా మనసా వాచ కర్మణ, సంబంధ సంపర్కాలలో, స్వప్నంలో, వ్యవహారంలో కూడా పవిత్రత. సో బాబా నిన్నటి మురళిని మనం ఆలోచన చేస్తే, బాబా అజ్ఞాకారి పిల్లలు సుపుత్రులు అని ఎవరిని అంటారు అన్నప్పుడు బాబా ఇదే చెప్పారు, మనసా వాచ కర్మణ పవిత్రంగా ఉండేవారినే సుపుత్రులు అంటారు. మొట్టమొదటి ఆజ్ఞ ఏమి అని బాబా చెప్పారు. అందుకయ్యే బాబా ఇవాళ అంటున్నారు, సత్యమైన యాత్రను నేర్పించేందుకు వచ్చారు, సత్యమైన మార్గదర్శకుడే వచ్చారు. ఇంకా బాబా మినహా ఎవ్వరూ పరంధామము లేదా సత్యుగం యొక్క యాత్రను నేర్పించలేరు. కేవలం ఒక బాబానే ముక్తి, జీవన్ముక్తి యొక్క దారిని చూపించగలుగుతారు. ఈ యాత్రకు ముఖ్యమైనది పవిత్రత. స్మృతి చెయ్యండి మరియు పవిత్రంగా ఉండండి. ప్రశ్న: సందేశకుని పిల్లలైన మీరు ఏ విషయంలో తప్ప, బాబా అంటున్నారు, ఇంకే విషయంలోనూ ఒక్క విషయంలో తప్ప ఇంకే విషయాలలోనూ వాదించకూడదు. అంటే బయట ప్రపంచంలో వాళ్ళకు చెప్పేటప్పుడు వాదోపవాదాల్లో వెళ్ళకూడదు. జవాబు: స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి అనే సందేశాన్ని ఇచ్చే చింతనే చేయండి. ఇతర విషయాలలోకి వెళ్ళడం ద్వారా ఎటువంటి లాభము లేదు. మీరు కేవలం అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. దాని ద్వారా వారు ఆస్తికులుగా కాగలరు. రచయిత అయిన తండ్రిని అర్థం చేసుకున్నట్లయితే రచనను అర్థం చేసుకోవడం సహజమవుతుంది. బాబాను అర్థం చేసుకుంటే రచనను కూడా అర్థం చేసుకోవచ్చు. బీజాన్ని అర్థం చేసుకుంటే వృక్షాన్ని అర్థం చేసుకోవచ్చు కదా. ఆ విధంగా బాబా అంటున్నారు. పాట: మా తీర్థక్షేత్రమే భిన్నమైనది, ఈ జగత్తు కంటేను నిరాళ అంటే వినూత్నమైనది లేదా అతీతమైనది. యాది తీర్థస్థానం? పరంధామానికి వెళ్ళడం, సత్యుగంలోకి వెళ్ళడం, బుద్ధి ద్వారా వెళ్ళడం, స్థూలంగా వెళ్ళడం కాదు. ఇది అన్నింటికంటే భిన్నమైనది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తాము సత్యమైన తీర్థవాసులమని తెలుసు. సత్యమైన తీర్థస్థానాలకు వెళ్ళేవాళ్ళమని తెలుసు. సత్యమైన పండా మరియు అతడి పిల్లలైన మనందరం సత్యమైన తీర్థయాత్రకై వెళ్తున్నాం. యాత్ర చేసేందుకు వెళ్తున్నాం. ఇది అసత్య ఖండం, పతిత ఖండం. ఇప్పుడు సత్యఖండము, పావన ఖండము స్థాపన జరుగుతోంది. అసత్యఖండము మరియు పతిత ఖండం ఇది. ఇప్పుడు సత్యఖండము, పావన ఖండము యొక్క స్థాపన జరుగుతోంది. బాబా వచ్చే స్థాపన చేస్తున్నారు. మనుష్యులు యాత్రలకు వెళ్తారు కదా. కొన్ని యాత్రలు విశేషంగా ఉంటాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ యాత్రలు విశేషంగా ఉంటాయి. ఆ యాత్రలను ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళచ్చు. ఆ యాత్రలకు డబ్బులుంటే చాలు, శక్తి ఉంటే చాలు. ఎప్పుడైతే సత్యమైన పండా వస్తారో అప్పుడే ఈ యాత్ర వెళ్ళడం జరుగుతుంది. దారే తెలియదు కదా, బాబా వచ్చి చెప్తే తప్ప దారి తెలీదు. అతడు కల్పకల్పము సంగమయుగంలోనే వస్తారు.
ఇందులో చలి లేదు, వేడి లేదు, అలాగే ఇటు అటు తిరగాల్సిన అవసరము లేదు. ఆ యాత్రలకి చలికాలంలో పోకూడదు, వర్షాకాలంలో పోకూడదు అనేది ఉంటుంది. కానీ మనం మనస్సుతో చేసే ఈ యాత్రకు చలి లేదు, ఎండ లేదు, అక్కడ ఇక్కడ తిరిగే పనే లేదు. ఒకే బుద్ధికి ఏకాగ్రతతో స్వయంని ఆత్మాని తెలుసుకొని మన ప్రియాతి ప్రియమైన తండ్రిని జ్ఞాపకం చేసుకోవటమే బాబా. అలాగే అటు ఇటు తిరగాల్సిన అవసరము లేదు. మరి స్మృతి యాత్ర, ఆ యాత్రలకు ఇది స్మృతి యాత్ర, ఆ యాత్రలకు సన్యాసులు కూడా వెళ్తారు. సత్యమైన యాత్రలు చేసేవారు పవిత్రంగా ఉంటారు, అక్కడ కూడా పవిత్రంగా ఉంటారు. మీరందరూ ఇప్పుడు యాత్రలో ఉన్నారు. మీరు బ్రాహ్మణులు. సత్యమైన బ్రహ్మకుమారి కుమారులెవరు? ఎవరైతే ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరో వారే సత్యమైన వారు. నిజానికి అందరూ పురుషార్థులే. మనసా సంకల్పాలలో రావచ్చు కానీ అందరూ పురుషార్థులే. ఇంకా ఎవరు పర్ఫెక్ట్ కాలేదు. ముఖ్యమైనది వికారం యొక్క విషయం. మీరు నిర్వికారి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు అని ఎవరైనా అడిగితే ఈ విషయం అడగాల్సిన అవసరం లేదు. నంబర్ వారైతే ఉన్నారు. ఎవరికి ఎంత అర్థమైందో, ఎవరికి ఎంత శక్తి ఉందో అంత మారుతున్నారు. బాబా అంటున్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు అని ఎవరైనా అడిగితే ఈ విషయం అడగాల్సిన అవసరం లేదు. ఈ విషయాలతో మీ కడుపేమైనా నిండుతుందా? మీరు యాత్రికులుగా కండి. ఎంతమంది యాత్రను చేస్తున్నారు అని అడగడంలో ఉపయోగం ఏమీ లేదు. కొందరు సత్యమైన బ్రాహ్మణులు ఉంటారు, కొందరు అసత్యమైన వారు కూడా ఉంటారు. ఈరోజు సత్యంగా ఉంటారు, రేపు అసత్యమైన వారిగా అయిపోతారు. వికారాలలోకి వెళితే ఇక వారు బ్రాహ్మణులు కాదు, శూద్రులుగా అయిపోయినట్లే. ఈరోజు ప్రతిజ్ఞ చేస్తారు, రేపు వికారాలలో మునిగి అసురులుగా అయిపోతారు. ఈ విషయాలను ఎంతవరకు అర్థం చేయించగలము? వీటిని తెలుసుకోవడం వల్ల కడుపు నిండేదేమీ లేదు. అంటే వీటిని తెలుసుకోవడం వల్ల కడుపు నిండేదేమీ లేదంటే అనేక వ్యర్థమైన విషయాల ద్వారా మనకేం లాభం లేదు. ఇక్కడ మేము తండ్రిని స్మృతి చేస్తాము, అలాగే తండ్రి రచన యొక్క ఆది మధ్యాంతాలను కూడా తెలుసుకుంటాము. ఇక మిగిలిన విషయాలలో సారమే లేదు. తండ్రి స్మృతి చేయు విధానాన్ని నేర్పించడం జరుగుతుంది. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. ఈరోజు పవిత్రంగా ఉండి రేపు అపవిత్రులుగా ఎవరైతే అవుతారో వారు బ్రాహ్మణులు కాదు. ఈ లెక్క ప్రకారంగా మీరెంతవరకు బాబా అంటున్నారు, మీకెంతవరకు వినిపించగలము? మాయ తుఫాన్లలో ఎంతోమంది కింద పడిపోతూ ఉంటారు. కావుననే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. సందేశకుని పిల్లలైన మనము కూడా సందేశాన్ని ఇస్తున్నాం. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఈ యోగాగ్నిలో మీ వికర్మలు వినాశం అవుతాయి. ఈ తపనను ఉంచుకోండి. మనుషులు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక్క తండ్రి గురించి తప్ప ఇంకే విషయాల్లోకి వెళ్ళినా లాభమేమీ లేదు. నాస్తికుల నుండి ఆస్తికులుగా, ఆస్తికుల నుండి సనాథలుగా ఎలా అవ్వాలి, దాత నుండి వారసత్వాన్ని ఎలా పొందాలి, ఈ విషయాలను తెలుసుకునేందుకు ప్రశ్నించండి. ఇక్కడ అందరూ పురుషార్థులే. వికారాల విషయాలలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. చాలా కాలం తర్వాత తమ స్త్రీని చూస్తే ఇక చెప్పడానికే వీల్లేదు. కొందరికి తాగే అలవాటు ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళినా మత్తు పానీయాలు, బీడీ మొదలైన అలవాటు ఉండేవారు దాచుకొనైనా తాగుతారు. అంతే కదా, అలవాటుని ఎట్లా మానుకుంటారు అంత ఫాస్ట్గా? తీర్థయాత్రలకు పోవాలా అంటే మానుకునేది ఎక్కడుంటుంది? ఈ కాలంలో అయితే తీర్థయాత్రల ప్లేసుల్లో కూడా అమ్ముతున్నారు. అంటే తమో ప్రధానమైన భక్తి అయిపోయింది కదా. అందుకే బాబా వాళ్ళు చెప్తున్నారు అవి లేకుండా ఉండలేరు. వాటిని దాచుకొని కూడా తాగుతూ ఉంటారు. వారేం తీర్థయాత్ర చేయగలరు? అలా నిజం చెప్పని వారు చాలామంది ఉన్నారు.
అన్నీ దాచిపెడుతూ ఉంటారు. యుక్తిగా సమాధానం ఎలా ఇవ్వాలో బాబా పిల్లలకు యుక్తులు తెలియచేస్తూ ఉంటారు. ముందు ఒక తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, తద్వారా వారు నాస్తికులుగా అవుతారు. ఎప్పటి వరకైతే తండ్రిని పూర్తిగా తెలుసుకోరో అప్పటి వరకు ప్రశ్నలు అడగడం వ్యర్థం. ఫస్ట్ బాబాని తెలుసుకుంటే ఇంకా ప్రశ్నలే ఉండవు. అందుకయ్యే బాబా అంటున్నారు, ఈ విధంగా ఎంతోమంది వస్తారు, వారు ఏమీ అర్థం చేసుకోరు, కేవలం వింటూ ఉంటారు. దానివల్ల లాభం ఏమీ లేదు, సమయం సద్వినియోగం అవుతుంది అంతే. ఓసారి కాకుంటే ఓసారి అయినా ఏదో మార్పు వస్తే అదృష్టమే. బాబా 1000-2000 మంది వచ్చారు అని రాస్తారు, కానీ అందులో ఒకరిద్దరు మాత్రమే అర్థం చేసుకోవడానికి వస్తారు. ఫలానా ఫలానా పెద్ద వ్యక్తి వస్తూ ఉంటారు అని రాస్తారు, కానీ అతడికి ఏ పరిచయం అయితే లభించాలనో అది లభించలేదు అని బాబాకు అర్థమైపోతుంది. లభించింటే పరిగెత్తుకొని మధుబనానికి వచ్చి బాబాతో కలుస్తారు కదా. జ్ఞానం ఒకవేళ అర్థమైతే పూర్తిగా పరివర్తన అయిపోతారు అని బాబా యొక్క శబ్దం యొక్క అర్థం. పూర్తి పరిచయం లభిస్తే వీరు యథార్థం చెప్తున్నారు, ఆత్మలైన మనందరి తండ్రి ఒక పరమాత్మయే, ఇక్కడ వారే స్వయంగా చదువు చెప్తున్నారు అని అర్థం చేసుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి బాబా అంటారు. ఎవరైతే పవిత్రంగా ఉండరో వారు బ్రాహ్మణులు కాదు, వారు శూద్రులు అంటారు. ఇది యుద్ధ మైదానం, వృక్షం పెరుగుతూ ఉంటుంది, తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి, ఎన్నో ఆకులు రాలిపోతాయి. ఇందులో సత్యమైన బ్రాహ్మణులు ఎవరు అని ఎవరు కూర్చొని లెక్క కడతారు? ఎవరైతే శూద్రులుగా అవ్వరో వారే సత్యమైన వారు. కొద్దిగా కూడా దృష్టి చంచలం అవ్వకూడదు. అంతిమంలో కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. మనస్సులో కూడా రాకుండా ఉండే స్థితి అంతిమంలో ఏర్పడుతుంది. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. బాబా అంటున్నారు, ఈ సమయంలో ఒక్కరి స్థితి కూడా ఈ విధంగా లేదు. ఉంటే అసలు ఇంకా కర్మాతీత స్థితి వచ్చింది అంటే వెళ్ళిపోతారు అంతే, ఇంకా ఇక్కడ ఉండరు ఈ శరీరంలో. ఈ సమయంలో అందరూ పురుషార్థులుగా ఉన్నారు, హెచ్చు తక్కువలు అవుతూ ఉంటారు. ముఖ్యమైనది కండ్లు. మనం ఆత్మలం, ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తున్నామన్న అభ్యాసం పక్కాగా ఉండాలి. ఎప్పటి వరకైతే రావణ రాజ్యం ఉంటుందో అప్పటి వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అంతిమ సమయంలో కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. మున్ముందు మీరు అనుభవం చేసుకుంటారు, తద్వారా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వృక్షం చాలా చిన్నగా ఉంది, తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఎవరైతే పచ్చిగా ఉంటారో వారు కింద పడిపోతూ ఉంటారు. నా స్థితి ఎంతవరకు పక్కాగా ఉంది అని ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోవాలి. మిగిలిన ప్రశ్నలు ఏదైతే అడుగుతారో వాటి విస్తారంలోకి వెళ్ళకండి. మేము తండ్రి శ్రీమతం పైన నడుస్తున్నామని వారికి చెప్పండి. ఆ బేహద్దు తండ్రి వచ్చి బేహద్దు సుఖాన్ని ఇస్తున్నారు, కొత్త ప్రపంచ స్థాపనం చేస్తున్నారు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఎక్కడైతే మనుష్యులు ఉంటారో బాబా అంటారు దానినే సుఖమయ ప్రపంచం అంటారు. నిరాకారి లోకంలో ఆత్మలే ఉంటాయి కదా. ఆత్మ ఏ విధంగా బిందువో ఇది ఎవరి బుద్ధిలోనూ రాదు. ఒకవేళ తెలుసుకుంటే కూడా ఆత్మనే పరమాత్మ అనేస్తారు కదా, ఇంకా ఏం అర్థం కానట్లే. ఈ విషయాన్ని కొత్త వారికి ప్రారంభంలోనే అర్థం చేయించకూడదు, నెమ్మదిగా అర్థమవుతుంది. మొట్టమొదట బేహద్దు తండ్రి వారసత్వం ఇస్తున్నారని చెప్పాలి. భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా అయింది. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. బీకేల్ తప్ప ఇంకెవ్వరూ వీటిని అర్థం చేయించలేరు. ఇది కొత్త రచన. బాబా చదివిస్తున్నారన్న విషయం బుద్ధిలో ఉండాలి. ఇది పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు, కానీ మాయ మరిపింప చేస్తుంది, వికర్మలు చేయిస్తుంది.
అర్ధకల్పము నుండి వికర్మలు చేసే అలవాటు ఏర్పడింది. ఆ అసురీ అలవాట్లన్నింటినీ ఇప్పుడు సమాప్తం చేయాలి. అందరూ పురుషార్థీలేనని స్వయంగా బాబాయే చెప్తున్నారు. కర్మాతీత స్థితిని చేరుకునేందుకు సమయం పడుతుంది. చాలా పురుషార్థం చేయాలి. ఒకరోజు 2 రోజుల మాట కాదు, ఒక్కరోజు కూడా అభ్యాసం తక్కువ కాకూడదు. అంతిమంలో కర్మాతీత స్థితి రావాలి అంటే మనం గుల్జార్ దాదీని చూసినాము. 3 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయినారు. అస్సలు ఏమీ మాట్లాడకుండా తన పురుషార్థంలో తన యాక్చువల్గా అయితే దాది మాట్లాడరు, బాహ్య ప్రపంచంలోకే రారు. అట్లాంటి వాళ్ళు కూడా పురుషార్థం చేసి కర్మాతీత స్థితిని పొందినారంటే ఇంకా మనలాంటి వాళ్ళు ఎంత పురుషార్థం చేయాలి? చాలా చాలా అహర్నిశలు చేస్తూనే ఉండాలి. దానికోసం భిన్న భిన్న ఉపాయాల్ని స్వయం తయారు చేసుకోవాల్సిందే, ఆప్షనే లేదు. బాబా అదే అంటున్నారు, తప్పకుండా కర్మాతీత స్థితి అనేది ఇంకా ఎవరికీ రాలేదు. సో అంతిమం బాబా అంటున్నారు, అర్ధకల్పం నుండి వికర్మలు చేసే అలవాటు ఏర్పడింది. అసరీ అలవాట్లన్నింటినీ ఇప్పుడు సమాప్తం చేసుకోవాలి. ఇంపార్టెంట్ అది. అందరూ పురుషార్థులనని స్వయంగా బాబానే చెప్తున్నారు. కర్మాతీత స్థితిని చేరుకునేందుకు సమయం పడుతుంది. బ్రాహ్మణులు ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళరాదు. యుద్ధ మైదానంలో ముందుకు వెళ్తూ ఓడిపోతారు. ఈ ప్రశ్నల వల్ల లాభమేమీ లేదు. మొట్టమొదట బాబాను స్మృతి చేయండి. కల్పపూర్వం వలె శివబాబా మాకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అనే ఆజ్ఞనిస్తున్నారు. ఇది కల్పపూర్వం యొక్క యుద్ధమే. తండ్రి ఒక్కరే. కృష్ణుణ్ణి తండ్రి అని అనడానికి వీల్లేదు, కానీ కృష్ణుని పేరుని రాశారు. తప్పును సరిదిద్దేవారు ఒక్క బాబానే. కావుననే వారు సత్యమైన తండ్రి అంటారు. ఈ సమయంలో పిల్లలైన మీకు మాత్రమే మొత్తం సృష్టి రహస్యాలన్నీ తెలుసు. సత్యుగంలోనూ దేవతా వంశం ఉంటుంది. రావణ రాజ్యంలో అసురీ వంశం ఉంటుంది. సంగమయుగమును స్పష్టంగా చూపించాలి. సంగమయుగం గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అధిక మాసం అనేది ప్రాక్టీస్ మామూలుగా చేస్తారు. తర్వాత అనేకమైన మాసాలు, మాఘమాసం అని, కార్తీక మాసం అని, శ్రావణ మాసం అని, అధిక మాసం అని చేస్తారు. కానీ సంగమయుగం యొక్క యాద్గారిది అనేది ఎవరికీ తెలియదు. అందుకయ్యే బాబా అంటున్నారు, పురుషోత్తమ సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ఇటువైపు దేవతలు, అటువైపు అసురులు మధ్యలో. హిరణ్యకశిపుణ్ణి ఇంటా కాదు బయట కాదు, కడప్మాని మీద, రాత్రి కాదు పగలు కాదు, సంధ్యా సమయం. సో ఆ విధంగా ఆ సమయం ఆ విధంగా మనిషి కాదు జంతువు కాదు. అందుకే నరసింహావతారం, నరుడు సింహావతారాన్ని పొందినప్పుడే, జ్వాలాస్వరూప స్థితిలో ఉన్నప్పుడే పరమాత్ముడిని తెలుసుకోగలుగుతారు. నేను అనే హిరణ్యాక్షుడైనటువంటి దేహాభ్రాంతిని, దేహ అహంకారాన్ని చంపేసుకోగలరు. దానికే బాబా ఇక్కడ ఇటువైపు దేవతలు, అటువైపు అసురులు, వీరిరువురికి మధ్య యుద్ధం జరగలేదు. అక్కడ స్థూలంగా చూపించినారు, కానీ ఇక్కడ మనలో యుద్ధం జరిగేదే. దేవతా గుణాలకు అసురీ గుణాలకు మధ్య యుద్ధం జరిగేదాన్నే వాళ్ళు అక్కడ ఆ విధంగా చూపించినారు. వీరిరువురికి మధ్య యుద్ధం జరగలేదు. బ్రాహ్మణులైన మీరు వికారాలతో యుద్ధం చేస్తారు. నిజానికి దీన్ని కూడా యుద్ధం అని అనడానికి వీల్లేదు. అన్నింటికన్నా పెద్ద వికారం కామ వికారం. ఇదే పెద్ద శత్రువు. దీనిపైన విజయం పొందడం ద్వారానే మీరు జగత్తుని జయించిన వాళ్ళుగా అవుతారు. ఈ విషము వల్లనే మాతలు, అబలలు ఎన్ని దెబ్బలు తింటారు. అనేక రకాలైన విఘ్నాలు వస్తూ ఉంటాయి. పవిత్రతయే ముఖ్యమైన విషయం. పురుషార్థం చేస్తూ తుఫాన్లను ఎదుర్కొంటూ విజయాన్ని పొంది తీరుతారు. మాయ అలసిపోతుంది. కుస్తీలో పెహల్వాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా ఎదుర్కోగలుగుతారు.
బాగా యుద్ధం చేసి విజయాన్ని పొందడమే వారి వ్యాపారం. పెహల్వాన్ల పని. పెహల్వాన్లు అంటే పరాక్రమశాలీలు పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. వారికి బహుమతులు కూడా లభిస్తాయి. కానీ మీ విషయం చాలా గుప్తమైంది. అదంతా ప్రత్యక్షం, స్థూలం. ఇది గుప్తం. ఆత్మలైన మేము పవిత్రంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు అపవిత్రమయ్యాం. తిరిగి ఇప్పుడు బాబా వచ్చి మనల్ని పవిత్రంగా చేస్తున్నారు. ఈ సందేశాన్నే అందరికీ ఇవ్వాలి. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే మీరు ఆ వ్యర్థ విషయాల్లోకి వెళ్ళకూడదు, దాన్ని యుక్తిగా తెలియచేయాలి. మీది ఆత్మిక వ్యాపారం. ఆత్మలైన మాలో బాబా జ్ఞానాన్ని నింపారు. ఆ తర్వాత ప్రాలబ్ధాన్ని పొందాం. అప్పుడు జ్ఞానం సమాప్తమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ బాబా జ్ఞానాన్ని నింపుతున్నారు. మీరు పూర్తి నషాలో ఉండండి. మేము ఆ తండ్రి సందేశాన్ని ఇస్తున్నాం. మీరు ఆ తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మీ కళ్యాణం జరుగుతుంది అని చెప్పండి. ఇదే మీ ఆత్మిక వ్యాపారం. తండ్రిని తెలుసుకోవడమే మొట్టమొదటి విషయం. బాబాయే జ్ఞాన సాగర్లు. వారి ఏ పుస్తకాన్ని వినిపించరు. ఇక్కడ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ మొదలైన డిగ్రీలు పొందేవాళ్ళు పుస్తకాలు చదువుతారు. భగవంతుడు జ్ఞానసాగరుడు. వారిలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. వారు ఏమైనా చదువుతారా? వారికి వేదశాస్త్రాలు మొదలైన వాటి గురించి తెలుసు. మీకు జ్ఞానం వినిపించడమే నా పాత్ర. జ్ఞానము మరియు భక్తి, ఈ రెండింటి మధ్యలో ఉన్న తారతమ్యాన్ని ఇంకెవ్వరూ తెలియచేయలేరు. ఇది జ్ఞానం యొక్క చదువు. భక్తిని జ్ఞానం అనడానికి వీల్లేదు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబాయే. ప్రపంచ చరిత్ర తప్పకుండా ఇప్పుడు పునరావృతం అవుతుంది. అది తిరుగుతూనే ఉంటుంది కదా, కాలచక్ర గమనం ఆగదు. పాత ప్రపంచం తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచం తప్పకుండా వస్తుంది. బాబా మనల్ని మళ్ళీ చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. మీరు నన్ను స్మృతి చెయ్యండి, ఇదే ముఖ్యమైనదని బాబా అంటున్నారు. చాలా మంచి మంచి ప్రఖ్యాతి చెందిన పిల్లలు ఈ స్మృతి యాత్రలో చాలా బలహీనంగా ఉన్నారు. ప్రఖ్యాతి చెందని బంధనాలలో ఉన్న పేదవారు ఎవరైతే ఉన్నారో వారు స్మృతి యాత్రలో చాలా ఎక్కువగా ఉంటారని బాబాకు తెలుసు. ఈ శబ్దం, ఈ సెంటెన్స్ చాలా చాలా ముఖ్యమైనది. అండర్లైన్, డబల్, త్రిబుల్, 100 టైమ్స్ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ప్రఖ్యాతమైన వారు యోగంలో లేరు. బంధనాల్లో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు యోగంలో ఉన్నారు అంటున్నారు బాబా. సో అంతిమంలో రిజల్ట్ అవుట్ అయ్యే సమయంలో ఏది ఉపయోగపడుతుందనేది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం. బాబా అంటున్నారు, బంధనాలలో ఉన్న పేదవారు ఎవరైతే ఉన్నారో వారి స్మృతి యాత్రలో చాలా ఎక్కువగా ఉంటారని బాబాకు తెలుసు. నేను బాబాను ఎంతసేపు స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమని తాము హృదయపూర్వకంగా ప్రశ్నించుకోవాలి. పిల్లలు, ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. లోపల హర్షితంగా ఉండండి. భగవంతుడు చదివిస్తూ ఉంటే మరి మీలో ఎంత సంతోషం ఉండాలి. మీరు పవిత్రాత్మలుగా ఉండేవారు. ఆ తర్వాత శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తూ పతితులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పవిత్రులుగా అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ దైవీ పాత్రనే అభినయించాలి. మీరు దైవీ ధర్మానికి చెందినవారు. మీరే 84 జన్మల చక్రంలో తిరిగారు. సూర్యవంశీయులందరూ 84 జన్మలు తీసుకోరు. ఎట్లా తీసుకుంటారు? సూర్యవంశీయులందరూ తీసుకోరు కదా. సత్యుగం ప్రారంభంలో వచ్చేవాళ్ళు 84 జన్మలు తీసుకుంటారు. సత్యుగం ఎండింగ్లో వచ్చేవాళ్ళు 8 జన్మలు తక్కువైపోతాయి కదా, 7 జన్మలు తక్కువైపోతాయి. లాస్ట్లో చివరిలో 1 జన్మ తీసుకుంటారు. 7 జన్మలు తగ్గిపోతే 84లో 77. సో అట్లా బాబా అంటున్నారు 77, 78 జన్మలు. అందుకే 84 జన్మలు తీసుకోరు. సూర్యవంశీయులందరూ 84 జన్మలు తీసుకోరు. వెనుక వస్తూ ఉంటారు కదా, లేకపోతే వెంటనే అందరూ వచ్చేస్తారు.
ఉదయమే లేచి బుద్ధి ద్వారా చింతన చేస్తే అర్థం చేసుకోగలుగుతారు. పిల్లలే విచారసాగర మంతనం చేయాలి. బాబా ఎందుకు చేయాలి? ఆయన స్వయం జ్ఞానసాగర్లు కదా, ఆయనకు ఆవశ్యకత లేదు. మీరే ఇతరులకు అర్థం చేయించాలి. శివబాబా అయితే చెయ్యరు కదా. డ్రామానుసారంగా నేను ఏదైతే వినిపిస్తానో అది కల్పపూర్వం అర్థం చేయించినదే మళ్ళీ అర్థం చేయిస్తున్నాను. కల్పపూర్వం అర్థం చేయించిండేదే మళ్ళీ అర్థం చేయిస్తున్నాను. ఇంకా చూడండి, బాబానే కల్పపూర్వం అర్థం చేయించిండేది చేయిస్తున్నారంటే ఇంకా ప్రతి ఒక్క సెకండ్ బై సెకండ్ కల్పపూర్వం జరిగింది జరుగుతుంది కదా. సాక్షిగా ఉండాలి, చాలా అవసరం ఇది. మీరే ఇతరులకు అర్థం చేయించాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. ఈ బ్రహ్మ కూడా విచారసాగర మంతనం చేస్తారు. బీకేలే మంతనం చేయాలి, శివబాబా చెయ్యరు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు, ఇదే ముఖ్యమైన విషయం. జ్ఞానం మార్గంలో కూడా ఎవరికైనా జ్ఞానం చెప్పేటప్పుడు ఎక్కువ ఉదాహరణలు, ఎక్కువ ఆ కథలు ఈ కథలు చెప్పినామంటే వాళ్ళు చిక్కేపిస్తారు మనల్ని. దానికే బాబా అంటున్నారు, శాస్త్రవాదులు పరస్పరం వాదించుకుంటూ ఉంటారు, మీరు వాదించకూడదు. మీరు కేవలం సందేశాన్ని మాత్రమే అందించాలి. మొట్టమొదట ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించండి, వారితో అది వ్రాయించండి. ఈ జ్ఞానాన్ని ఎవరు చదివిస్తున్నారో ముందు వ్రాయమని వారితో చెప్పాలి. ఈ విషయాన్ని మీరు చివరిలో చెప్తారు. కాబట్టే చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. అంతా చెప్పినాక లాస్ట్లో భగవంతుని గురించి చెప్తారు. ఫస్ట్ చెప్పాలా? వారిలో సంశయం ఏర్పడుతుంది, లాస్ట్లో చెప్తారు కాబట్టి. నిశ్చయ బుద్ధులుగా అవని కారణంగా వారు ఏమీ అర్థం చేసుకోరు, కేవలం ఈ విషయం యథార్థమే అంటారు. మొట్టమొదట ముఖ్యమైన విషయమే బాబా గురించి. రచయిత అయిన తండ్రిని అర్థం చేసుకోండి, ఆ తర్వాత రచనని గురించి కూడా అర్థం చేసుకుంటారు. గీత భగవంతుడు ఎవరు అనేదే ముఖ్యమైన విషయం. మీ విజయం ఈ విషయంలోనే ఉంది. మొట్టమొదట ఏ ధర్మం స్థాపించబడింది? పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా ఎవరు తయారు చేస్తారు? బాబాయే ఆత్మలకు కొత్త జ్ఞానాన్ని వినిపిస్తారు. దీని ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. మీకు తండ్రి మరియు రచనల యొక్క పరిచయం లభిస్తుంది. మొట్టమొదట తండ్రి గురించి పక్కాగా అర్థం చేయించినట్లయితే వారసత్వం దానంతటదే లభిస్తుంది. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రిని తెలుసుకోగానే వారసత్వానికి అధికారులుగా అవుతారు. పిల్లలు జన్మ తీసుకుంటారు. తమ తల్లిదండ్రులను చూడగానే అది వారిలో పక్కా అయిపోతుంది. చిన్న బిడ్డలు కూడా వీళ్ళే అమ్మ నాన్న అనుకుంటారు, తెలుసుకుంటారు కదా. వాళ్ళ అమ్మ దగ్గరికే పోతారు, నాన్న దగ్గరికే పోతారు. తల్లిదండ్రుల వద్దకు తప్ప ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే బాబా చెప్తున్నారు, రక్త సంబంధం ఉంటుంది కదా. అందుకే బాబా అంటున్నారు. ఎందుకంటే బాబా అంటున్నారు, తల్లి నుండి పాలు లభిస్తాయి, అలాగే ఇక్కడ కూడా మీకు జ్ఞానం అనే పాలు లభిస్తున్నాయి. తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. వీటిని అంత త్వరగా ఎవరు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలే వాళ్ళు దాంట్లో నంబర్ వార్గా ఉన్నారు కదా. అచ్చా మీఠే మీఠే బాబా అంటున్నారు. బాబా యాద్ ప్యార్ చెప్తున్నారు కదా. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం, సత్యమైన పవిత్ర బ్రాహ్మణులుగా కావాలి. శూద్రులుగా అవ్వాలని ఎప్పుడూ మనసులో కూడా ఆలోచన రాకూడదు. శూద్రులుగా కావాలని మనసులో కూడా ఆలోచన రాకూడదు. కొద్దిగా కూడా దృష్టి వెళ్ళకూడదు, కుదృష్టి. అటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. ఈ ప్రపంచం పైన దృష్టి పోకూడదు, వ్యక్తి వస్తు వైభవాల పైన దృష్టి పోకూడదు. రెండో పాయింట్, బాబా ఏదైతే చదివిస్తున్నారో ఆ వివరణను బుద్ధిలో ఉంచుకొని వికర్మలు చేసే అసురి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తం చేసుకోవాలి.
పురుషార్థం చేస్తూ చేస్తూ సంపూర్ణ పవిత్రత యొక్క ఉన్నతమైన లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి. వరదానం. కారణాన్ని నివారణ చేసి చింత మరియు భయము నుండి ముక్తులుగా ఉండే మాస్టర్ సర్వశక్తివాన్గా కండి. కారణాలను నివారణ చేసి చింత మరియు భయము నుండి ముక్తులుగా ఉండే మాస్టర్ సర్వశక్తివాన్గా కండి. ఇంపార్టెంట్ అది. కారణం గురించి ఆలోచిస్తే లాభం లేదు, నివారణ గురించి ఆలోచించాలి. వాళ్ళే మాస్టర్ సర్వశక్తివాన్ అన్నమాట. వర్తమాన సమయంలో అల్పకాలికమైన సుఖముతో పాటు చింత మరియు భయము ఈ రెండూ ఉన్నాయి. ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ శాంతి ఉండదు, ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. చింత ఉన్నా శాంతి ఉండదు, భయం ఉన్నా శాంతి ఉండదు. కావున సుఖముతో పాటు ఈ దుఃఖము అశాంతి కూడా ఉన్నాయి. కానీ మీరు సర్వశక్తుల యొక్క ఖజానాతో సంపన్నులైన మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలు దుఃఖము యొక్క కారణాన్ని నివారణ చేసేవారు. ప్రతి సమస్యకు సమాధానమిచ్చే సమాధాన స్వరూపులు. కావున చింత మరియు భయము నుండి ముక్తులుగా ఉంటారు. ఏ సమస్య అయినా మీ ముందుకు ఆట ఆడేందుకు వస్తుందే కానీ భయపెట్టేందుకు కాదు. పేపర్ పులి ఏం చేస్తుంది? చనిపోయిన చీమ పేపర్ పులి విదాయి తీసుకుంటా ఉంది, అన్ని రకాలుగాను ప్రయత్నం చేస్తుంది. అచ్చా స్లోగన్. మీ వృత్తిని శ్రేష్టంగా చేసుకున్నట్లయితే మీ ప్రవృత్తి స్వతహాగా శ్రేష్టంగా అయిపోతుంది. విచారాల ఆధారంగానే ప్రవృత్తి. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు లగన్ అనే అగ్ని ప్రజ్వలింపచేసి యోగమును జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి. ఇంపార్టెంట్ ఇది. లగన్ యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసుకోవాలి. అప్పుడే జ్వాలా స్వరూపమైన శక్తిశాలి స్థితి, సమర్థ స్థితి తయారవుతుంది. సమయం అనుసారంగా ఇప్పుడు సర్వ బ్రాహ్మణ ఆత్మలను సమీపంగా తీసుకొస్తూ జ్వాలాస్వరూపం యొక్క వాయుమండలమును తయారు చేసే సేవను చేయండి. దానికోసం బట్టీలు చేయండి. పరస్పరం సంఘటితమై ఆత్మిక సంభాషణం చేయండి. కానీ జ్వాలాస్వరూపమును అనుభవం చేయండి మరియు చేయించండి. ఈ సేవలో నిమగ్నమైనట్లయితే చిన్న చిన్న విషయాలు సహజంగానే పరివర్తన అయిపోతాయి. చిన్న చిన్న దాంట్లలో ఉంటే మనం బేహద్దు సేవ చేయలేం. బేహద్దు సేవ చేస్తూ ఉంటే చిన్న చిన్నవన్నీ సమాప్తం అయిపోతాయి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.